ఈ రోజు నేను ఎలా అయినా సరే భూగ్రహం మీదకి వెళ్ళి మంచు కురిపించి జనాలందరినీ అంతం చేసేస్తా. వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఇదే దీవిలో దిగి ఇక్కడ ఈ దీవిలో ఉన్న మనుషులందరినీ మెల్లగా పంపించేసి ఈ స్థావరం నాదే చేసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే, నేను ఇక్కడికి వెళ్ళిన తరువాత అప్పుడు మొత్తం మంచుతో కోరిపోతుంది. అప్పుడు ఈ స్కారీ స్నోమ్యాన్ డే మొత్తానికి ఈ దీవి సొంతం అవుతుంది. ఇక్కడి నుంచి మనుషులందరూ వెళ్ళిపోతారు. మంచు యొక్క తీవ్రత రోజు రోజుకి పెంచేస్తా. ఇప్పుడే మొదలైంది ఆట. ఇక్కడెక్కడికో వచ్చాను. ఇదేదో మంచి ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఉంటే సిటీ మొత్తం కనబడుతుంది. ఇక్కడి నుంచి నా యొక్క అసలైన శక్తిని చూపించి ఉదయం అయ్యేలోపు మొత్తాన్ని మార్చేస్తా. ఓం భగబుగే భగిని బాగోదరి భగవాసనే. The next morning. ఓయ్ ధనువన్నా, ఒకసారి లేవయ్యా ధనువన్నా. లే బయట చూడు ఒకసారి ధనువన్నా. ఓ లేగవయ్యా, ఎంత గట్టిగా పిలుస్తున్నా లేవు. ఎప్పుడు కూడా ఇలానే పడుకుంటావా? ప్రపంచం అంతా అయిపోయినా కూడా నువ్వు ఇలానే పడుకుంటావు అనుకుంటా. ధనువన్నా చూడు, బయటికి రా ఒకసారి, బయటికి రా. మొత్తం ఏమైంది ధనువన్నా? ఇక్కడ మొత్తం మంచు, ఎటు చూసినా మంచే కనబడుతుంది. చూసావా? మొత్తం మంచే. ఏమైంది ధనువన్నా? సడన్ గా ఇలా మంచు రావడానికి కారణం ఏంటి? ఏంట్రా ఇది? ఏం జరిగింది? అరే ఇది మంచు పడే సీజన్ కూడా కాదు కదా. అరే ఎటు చూసినా మంచు ఎలా వచ్చింది? వావ్, చూడడానికి చాలా బాగుంది సించాన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మంచు చూస్తున్నాం. మంచు ఉన్నా కూడా మంచిగా ఎండ కూడా ఉంది. ఏం కాదు, మనకి సూపర్గా ఉండొచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. పదరా సించాన్, పద. లేట్ చేయకుండా తొందరగా బయటికి వెళ్ళి ఆడుకుందాం మంచులో. ధనువన్నా నీ వెనక్కి చూడు, అటు కాదు కుడి పక్క. అదుగు ధనువన్నా, మన ఇంటి ముందు అంత పెద్ద మంచు దిబ్బ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మొత్తం మంచే. ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాను, అదేంటో కూడా తెలియట్లేదు. ధనువన్నా, రాత్రి ఏం జరిగిందో తెలుసా? సిటీ మొత్తం చాలా పెద్ద అలర్ట్ అయితే వచ్చిందనమాట. ఆ అలర్ట్ వల్ల సిటీలో ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోయారు. మంచు తీవ్రత మెల్లమెల్లగా పెరగబోతుందంట. సిటీ మొత్తం మంచుతో కప్పబడిపోతుందంట. అందుకే సిటీలో ఉన్న ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు ధనువన్నా, వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆగరా సించాన్, ఎప్పుడు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ చెప్తూనే ఉంటావా? మంచిగా మంచు పడింది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎండ అంత మంచిగా ఉంది, మంచు తీవ్రత ఎలా పెరుగుతుంది చెప్పు? ఎలా వచ్చిందో మంచు నాకు అర్థం కావాలి. ఏంటబ్బా, ఇంటి ముందు మంచుతో కప్పబడిపోయింది పూర్తిగా. ఏంటి ఇంత పెద్ద మంచు దెబ్బ? అరే ఎలా వచ్చింది ఇంత పెద్ద మంచు దెబ్బ? నాకేం అర్థం కావట్లేదే. సరే ఒకసారి మనం బయటికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది అనుకుంటా. రే సించాన్, నువ్వేం టెన్షన్ పడకరా, ఇదేం అంత పెద్ద మంచు ఏం కాదు. ఇంత పెద్ద మంచు అయితే ఎండ ఎలా ఉంటుంది చెప్పు? ఎండ అయితే లేదు కదా. సరే ఒకసారి మనమైతే వెళ్దాం. అరే ఇదైతే క్లోజ్ ఉంది కదా. సరే మనం ఇంకొక వే నుంచి వెళ్ళి చూద్దాం. సించాన్, ఇంతకీ బయట ఎలా ఉందో చూసావా? అంత పెద్ద మంచు దెబ్బ మన ఇంటి ముందుకి ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసావా చెప్పు? ఓరి నాయనో ధనువన్నా, ఒకసారి రా, ఫాస్ట్ గా మన రోడ్ పైకి రా, ఫాస్ట్ గా రా ధనువన్నా, రా నీకు చూపించాలి. ధనువన్నా, ఏంటిది ఇంత పెద్దగా ఉంది? రావయ్యా, రా తొందరగా రా. ధనువన్నా, మన ఇంటి ముందు భయంకరమైన అతిపెద్ద స్కారీ స్నోమ్యాన్ ఉంది. ధనువన్నా, ఏంటిది కదులుతుంది? ధనువన్నా, భయం వేస్తుంది. రే సించాన్, అక్కడ ఉండకు, వచ్చి అక్కడి నుంచి వచ్చారు. సించాన్ ఫాస్ట్ గా రా. రే సించాన్, రా ఫాస్ట్ గా. రే ఏంట్రా అది? నువ్వు అన్నట్టుగా సిటీలో ఉన్న ప్రజలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన సమయంలో అరే సించాన్, చలి ఘోరంగా స్టార్ట్ అవుతుంది. చలి స్టార్ట్ అవుతుంది సించాన్. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళి మనం స్వెటర్ తీసుకోవాలి. అరే యార్, సిటీలో ప్రజలందరూ లేకపోతే మరి స్నోమ్యాన్ని చేసింది ఎవరు? అది కూడా అంత భయంకరంగా. ఆ స్నోమ్యాన్ కదులుతుంది కూడా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు సించాన్. ఏదో గడబడి జరిగేటట్టుగా ఉంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. రా సించాన్. అయ్యో, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. సిటీలో కనీసం ఒక్క వెహికల్ కూడా కనబడట్లేదు. చాలా మంది ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారంట. సించాన్, లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం పదా. ధనువన్నా, లేట్ చేయకుండా తొందరగా నీకు కావాల్సిన స్వెటర్ తీసుకుందాం పదా. వామ్మో ధనువన్నా, ఇక్కడ బైక్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మన షెడ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అక్కడ ఏంటంటే మొత్తం అక్కడ స్నోమ్యాన్ వచ్చేసాడు. మన షెడ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అమ్మా, సిటీలో మనుషులు కూడా ఎవరు కనబడట్లేదు. ధనువన్నా పదా, ముందుగా వచ్చేసి నీకు కావాల్సిన స్వెటర్ అయితే తీసుకుందాం. నాకైతే చల్లేదులే, ఎందుకంటే నాకు ఏదైనా పర్లేదు, ఏ క్లైమేట్ అయినా పర్లేదు. నాకు ఈ రెడ్ కలర్ షర్టు, పసుపు కలర్ నిక్కర్ ఉంటే చాలు. ధనువన్నా పద, తొందరగా వెళ్ళి నువ్వైతే స్వెటర్ తీసుకో. లేట్ చేయకుండా మనం ఆ స్నోమ్యాన్ ఎలా వచ్చింది, అలానే ఇక్కడ ఇంత మంచు ఎలా కురుస్తుంది, ఇంకా మంచు ఫ్యూచర్ లో ఎలా పెద్దగా పెరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి. తొందరగా దాన్ని ఎలా అయినా సరే ఆపాలి ధనువన్నా, ఆపాలి. నువ్వు అనేది కూడా కరెక్టే. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. సిటీ మొత్తం ఏంట్రా, మొత్తం ఖాళీ అయిపోయింది.
మనుషులు ఎటు చూసినా ఎవరూ కనబడట్లేదు. అరే మంచు అయితే కురుస్తుంది కానీ ఎండ అయితే ఇంకా అలానే ఉంది. ఇంకా ప్రాబ్లం అయితే లేదు సించాన్, తొందరగా మనం వెళ్ళాలి. ఎందుకంటే ఎండ కూడా పోయేలోపు మనం తొందరగా స్వెటర్ తీసుకోవాలి. అరే అదిగో అక్కడ ఏదో కార్ కనబడుతుంది. ఇప్పుడే ఒక కారు కూడా వెళ్ళింది అన్న. ఇది ఒక అప్పా చూసుకో అయ్యా బాబు, నువ్వు అటు ఇటు తిన్నగానే పడేస్తావు ఎప్పుడు కూడా. నువ్వు మంచిగా తీసుకెళ్ళాను. వస్తున్నా నాకు తను అన్న పద్దను అన్న, తొందరగా వెళ్తాను. చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది మాత్రం ఉన్నారనుకుంటా సిటీలో. నాకు తెలిసి చాలా మంది వాళ్ళ షాప్స్ వదిలేసి వెళ్ళలేక ఉండిపోతున్నారంట. వామ్మో ధనువన్న, దీన్ని ఎలా అయినా సరే మనం ఆపకపోతే లాస్ సెంటర్స్ వచ్చేసి మనకి మిగలకుండా పోతుంది. మొత్తం మంచు పడిపోయిన కొండల్లా మారిపోతుంది ధనువన్న, మారిపోతుంది. తొందరగా పద, నువ్వు తొందరగా స్వెటర్ తీసుకో, ఫాస్ట్గా వెళ్దాం మనం. సరే సించాన్, సరే నేను తొందరగా వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడకు. ఓకే ఫైనలీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనకు కావాల్సిన స్వెటర్ అయితే తీసుకుందాం. మంచిగా చలి కాసేది అయితే చూడాలి. అంత పెద్ద పెద్ద స్వెటర్స్ అయితే ఉండవు అనిపిస్తుంది నాకు తెలిసి షాప్ వాళ్ళు ముందే పట్టుకెళ్ళిపోయి ఉంటారు. సరే లోపలికి వెళ్ళి అయితే మనం చూడాల్సింది, ఒకసారి చూద్దాం ఏమేమి ఉన్నాయో అన్నది. ఇక్కడైతే అంతకేం కనబడట్లేదు స్వెటర్లు అయితే. ఓ షాప్ ఓనర్స్ కూడా లేరు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు. సిటీలో ఎవరు లేనట్టుగా ఉన్నారు. సరే ఒకసారి మనం అయితే చూద్దాం. ఓకే ఇక్కడ ఒక స్వెటర్ దొరికింది సించాన్, ఇది ఒకటే ఉందనుకుంటా, తిన్గా ఉంది. ఓకే ఇదే వేసుకున్నాను. దీంట్లో ఈ కలర్ అయితే నాకు నచ్చింది. ఇక లేట్ చేయకుండా తొందరగా బయలుదేద్దాం పద సించాన్. ఓకే మనమైతే అరే ఏమైంది సించాన్, బయట ఎండ మొత్తం మాయమైపోయింది. అరే మొత్తం ఇక్కడైతే ఫాగ్, మంచు కురుస్తుంది సించాన్. స్నో పడుతున్నట్టుగా ఉంది, మెల్లగా చిన్నగా స్నో పడుతుంది. సించాన్ లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సడన్గా క్లైమేట్ ఇలా ఎలా మారుతుంది, ఇది ప్రకృతికి విరుద్ధం, ఇలా జరగకూడదు, ఇంపాసిబుల్ ఇది. సరే సించాన్, దీనికి మనకి సొల్యూషన్ ఏంటంటే ఖచ్చితంగా మనం ఒకరిని కలవాలి. అతన్ని కలిస్తేనే మనకైతే సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అతను ఎవరో నీకు తెలుసు కదా. ధను అన్న, దీని అంతటికి కారణం ఏమైందంటావు? నాకేం అర్థం కావట్లేదు. ఇంత సడన్గా మంచు ఎలా కురిసిందో తెలియట్లేదు. సడన్గా ఎండెక్కింది, సడన్గా మళ్ళీ మంచు కురుస్తుంది. మళ్ళీ అక్కడ చూసుకున్నట్లయితే ఇంటికడ స్కారీ డెవిల్ స్నోమ్యాన్ ఉన్నాడు. అదేంటి, నిజంగా స్నోమ్యానా లేకపోతే నిజంగా దానికి ఏమైనా ప్రాణం ఉందా? ధనువన్న ఒకసారి మనమైతే వెళ్ళి మన ఇంటికి చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు రంగబాబా దగ్గరికి వెళ్దాం. సిటీలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు ధనువన్న, లేకపోతే మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెస్ట్ అనిపిస్తుంది ధనువన్న. ఉండద్దు, చాలా డేంజర్లా ఉంది. ఇప్పటికిప్పుడే క్లైమేట్ ఇంత చలిగా మారిపోయింది, ఇంకా గట్టిగా మారిపోతుంది. తర్వాత నువ్వు ఉండలేవు ధనువన్న. సించాన్, నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, అలానే కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకున్న ఇల్లును కూడా వదిలిపెట్టడం, అలానే ఈ నగరాన్ని వదిలిపెట్టడం నా వల్ల కాదు. ఏం జరిగినా సరే ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుదాం. ఓకేనా? సొల్యూషన్ వెతికి దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఉంటే ఈ నగరంలోనే ఉండాలి, పోతే ఈ నగరంలోనే పోవాలి. నాకు అదే మైండ్లో ఉందిరా. ఎంత కష్టమైనా సరే ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ వెతకాల్సిందే. అరే ఇంత ఘోరంగా మంచు కూరిపోతుందని అసలు అనుకోలేదు. చెట్లకు కూడా చాలా అంటే చాలా మంచు పట్టేసింది. ఒక్కసారి మనమైతే నువ్వు అన్నట్టుగా ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి. ఇంతకీ ఆ స్నోమ్యాన్ ఎక్కడికి ఎలా వచ్చాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద స్నోమ్యాన్ ఇంటి ముందు ఎలా వచ్చింది, అది కూడా మన ఇంటి ముందేనా? ఓ మై గాడ్ సించాన్, అది మెల్లమెల్లగా చిన్నగా కదులుతుంది చూసావా? అక్కడ ఏదో జరుగుతుందిరా. దాని దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి వస్తామో లేదని భయం వేస్తుంది. సించాన్ ఇక లేట్ చేయకుండా ముందుగా అయితే మనం రంగబాబా దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకి సరైన సొల్యూషన్ చెప్తారు. అవును అన్న, ఇంత సడన్ గా క్లైమేట్ ఎందుకు చేంజ్ అయిందో ఆయనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రకృతితో సమానంగా ఉంటారు కాబట్టి. వామ్మో ధనువన్న, అక్కడికి అసలు వెళ్ళొద్దు, అటు చూడకు, చాలా డేంజరస్ గా భయంకరంగా ఉంది ఆ స్నోమ్యాన్. అమ్మ చాలా భయంకరంగా ఉంది ధనువన్న. ఇప్పుడు రంగబాబా గారు మన సిటీకి దూరంలో ఉన్న కొండపైన ఉంటారేమో. వామ్మో ఇంత మంచులో అతను మళ్ళీ ధ్యానం చేస్తున్నారంటే ఎంతో గ్రేట్ ధనువన్న. ఖచ్చితంగా అతనికే తెలుస్తుంది, ఎందుకంటే అతను ఎప్పుడు ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అతనికి ప్రకృతిలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని ప్రతి విషయం అయితే తెలుస్తుంది. ధనువన్న లేట్ చేయకు ధనువన్న, తొందరగా మనమైతే మన రంగబాబా గారి దగ్గరికి వెళ్ళాలి. పద, ఫాస్ట్గా పద ధనువన్న, ఫాస్ట్గా పద. రే సించాన్, ఇక్కడ రోడ్డే కనబడట్లేదు. ఇటు సైడ్ ఇంకా గట్టిగా ఉంది మంచు తీవ్రత. అరే సించాన్, మెల్లమెల్లగా పెరిగిపోతుంది మంచు, చాలా ఘోరం అయిపోతుంది. వామ్మో ఇంత ఘోరంగా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు సించాన్. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. మనమైతే ఫైనల్లీ రంగబాబా గారు ఉండే కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళాలి సించాన్. వామ్మో ఇక్కడ ఏం చూసినా సరే మంచుతో పూర్తిగా కూరుకుపోయింది. ఇక్కడ మన ఆర్మీ సోల్జర్స్ కూడా లేరనుకుంటా నాకు తెలిసి. అయ్యో బాబోయ్, అందరూ ఇక్కడి నుంచి వలసకి పోతున్నారు. మన సిటీకి మళ్ళీ అంతం వచ్చింది అనుకుంటా. మళ్ళీ నువ్వే ఎందుకు డౌట్ పడుతున్నావు ధనువన్న? డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన సిటీకి ఇప్పుడు ఏం కాదు. మనం వెళ్తున్నాం కదా, రంగబాబా దగ్గరికి వెళ్దాం పద ధనువన్న. ఫైనల్లీ కష్టపడి కొండ అయితే ఎక్కించావు. ఈ కొండపైన కూడా చాలా ఘోరంగా ఉంది. ముందు ఎక్కడ లోయందో ఎక్కడ ఎత్తు దిగడుందో కూడా అర్థం కావట్లేదు. ఏ మాత్రమైనా స్కిడ్ అయ్యామంటే కింద పడతాం ధనువన్న, కింద పడతాం. వామో సింహం, తెల్ల సింహం. వామో ధనువన్న జాగ్రత్తగా పద.
వామ్మో కొంచెం ముందుకైతే మనం వెళ్ళాలి. ఇక్కడ రంగబాబా గారు ఉంటారు కాబట్టి ఆ సింహం మనల్ని అయితే ఏం చేయదు. అమ్మయ్య, ఫైనల్లీ రంగబాబా దగ్గరికి అయితే వచ్చేసాం. బాబా బాబా, అయ్యో ధనువన్న చూసుకో, పడిపోయి ఉండేవాళ్ళం కొంచెం సేపు అయితే. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. రథచక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా. బాబా గారు ఏం మాట్లాడుతున్నారు? భూకంపం అంటున్నారు, ఏదో అంటున్నారు. మన సిటీ మొత్తం ఇలా తయారవడానికి కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా మంచు, చూడండి కళ్ళు కూడా చెదిరిపోయేలా ముందు కొండ ఉందో ఏముందో కూడా అర్థం కావట్లేదు. మొత్తం సిటీ కనబడకుండా పోతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తీరా చూస్తే మా ఇంటి దగ్గర పెద్ద స్నోమాన్ వచ్చాడు. ఎలా వచ్చాడో తెలియట్లేదు. మీరేం కంగారు పడకండి, దీనికి ఒకే ఒక్కటుంది. అది నేను చెయ్యలేను, మీరు మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే నేను నా ధ్యానాన్ని వదిలి అస్సలు రాలేను. మంచు కురిసినా ఏమైనా కూడా. ఇగో మీ ఇంటి దగ్గరలో ఉన్న ఒక మంచు భూతం, అదే మీరు చూస్తున్న మంచు భూతం. ఆ మంచు భూతానికి కొన్ని ద్వారాలు ఏర్పాటు చేశాను. రాత్రి ధ్యానంలో ఉండి ఆ ద్వారాల్ని మీరు ఎలా అయినా సరే తెరవాలి. దాని లోపల ఉన్న అసలైన మంచు భూతాన్ని మీరు చంపాలి. దాన్ని చంపాలంటే అక్కడ మీరు చూస్తున్న మంచు భూతం లోపలికి వెళ్ళాలి. దాని లోపల అసలైన మంచు భూతం ఉంది. దాన్ని లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఉన్న ద్వారాలని తెరవాలి. తెరిచిన తరువాత అప్పుడు మీరు దాని లోపలికి వెళ్ళి దాన్ని ఎలా అయినా సరే అంతం చేయాలి. దాన్ని కొట్టాలంటే సరిగ్గా గురి చూసి దాని నుదుటి మీద కొడితేనే అప్పుడు అది చచ్చిపోతుంది. అది చావగానే బంగారు ధ్వనులు వచ్చి, అలానే పెద్ద ప్రళయం వచ్చి, వెంటనే ఒక అతి పెద్ద ధ్వనితో పేలుడు పేలి మీ నగరం మొత్తం మామూలు స్థితికి వస్తుంది. వెళ్ళండి. ధనువన్నా, దీనికంతటికి కారణమా స్నోమెనే. మన రంగబాబా గారు చెప్పినట్టుగానే మనం చెయ్యాలి. ఇప్పుడు బయట ఉన్న ఆ స్కారీ స్నోమెన్ వచ్చేసి అది నిజమైంది కాదు, దాని లోపల దాగుంది అసలైన స్నోమెన్. దాని లోపలికి మనం వెళ్ళాలంటే అక్కడున్న డోర్స్ అన్ని ఓపెన్ చేయాలి. మన రంగబాబా గారు ధ్యానంతో కష్టపడి అక్కడ కొన్ని ద్వారాలు కనిపెట్టారు. ఈ ద్వారాల్ని మనం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ మంచు భూతాన్ని చంపాలి. ధనువన్నా చంపాలి. లోపలికి వెళ్దామా? జాగ్రత్త ధనువన్నా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. వామ్మో ధనువన్నా, ఇక్కడ చూసుకున్నట్లయితే ద్వారం ఉంది ధనువన్నా, ద్వారం ఉంది. కానీ ద్వారాన్ని తెరవాలంటే ఏం చేయాలి? తెరిచి లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సించాన్, నన్ను కూడా కొంచెం చూడండి. ఒకసారి కరెక్ట్గా చూస్తే అప్పుడు మనకైతే తెలుస్తుంది. ఏంటబ్బా, ద్వారం అయితే ఇక్కడ కొంచెం గట్టిగానే ఉంది. ఒకసారి నేను ట్రై చేస్తాగు. ఇది ఎలా అయినా ఓపెన్ చేస్తా. తీసుకో. ఈసారి అయిపోయావు. ఈసారి వదిలిపెట్ట. అబ్బా, చెయ్యి వాచిపోయిందిరా. ఓపెన్ అవుతావా? అవ్వా సించాన్, ఇది చాలా బలంగా గట్టిగా ఉంది. దీన్ని ఓపెన్ చేయాలంటే ఏదో ఒకటి కనిపెట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను వెనక్కి ఒక పేపర్ని చూశాను. ఆ పేపర్ పైన ఏదో రాసి పెట్టుంది. వామ్మో, మంచు తీవ్రత ఎక్కువైంది ధనువన్నా, చాలా గట్టిగా మంచు పడుతుంది. ఇదిగో ధనువన్నా, ఇదే ఆ పేపర్. ఈ పేపర్లో ఏవో రాసి పెట్టున్నాయి. అవేంటో చదివి మనమైతే వాటిని చేస్తే అప్పుడు మనకి ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అనుకుంటా ధనువన్నా. ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ధనువన్నా. ఇందులో కొన్ని టాస్క్లు ఇచ్చాడు ధనువన్నా. ఈ టాస్క్లు కంప్లీట్ చేస్తేనే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. ఏ టాస్క్లు ఇచ్చాడో ఏంటో. నువ్వు నేను ఇద్దరం కలిపి మనమైతే టాస్క్లు చేయాలి. సరేనా ధనువన్నా? చేసేద్దామా? నేను వీటిని చూసుకుంటా, నువ్వేం చేయకు. ఫస్ట్ టాస్క్ వచ్చేసి హెల్ప్ ఏ బార్బర్ ఇన్ డౌన్ టౌన్ డూ ఏ హెయిర్ కట్. అరే, హెయిర్ కట్ చేసుకోవాలా? హెల్ప్ చేయాలా? హెయిర్ కట్ చేయడానికి బార్బర్కి ఎందుకు హెల్ప్ చేయాలి? డౌన్ టౌన్కి వెళ్ళాలి. సించాన్, నేను నా ఫస్ట్ టాస్క్ చేయడానికి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు. అరే యార్, ఇప్పుడు మనకు టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ ఏంటంటే డౌన్ టౌన్కి వెళ్ళమంది. సో మనమైతే ముందుగా డౌన్ టౌన్లో ఉన్న హెయిర్ కట్ షాప్కి అయితే వెళ్దాం. ఇప్పుడు అక్కడ బార్బర్కి హెల్ప్ చేయాలంటే ఏమని హెల్ప్ చేస్తాం? బార్బర్ ఉన్నారా ఇంత మంచు కురుస్తున్న టైంలో? అవునవును, చాలామంది ఇంకా వాళ్ళ షాప్స్ వదిలిపెట్టకుండా అక్కడే ఉన్నారు. అరే యార్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. నాకు తెలిసి బార్బర్కి ఏదో సహాయం అయితే కావాలనుకుంటా. మనమైతే అక్కడికి వెళ్ళి అతనికి హెల్ప్ చేసి అప్పుడు హెయిర్ కట్ చేస్తేనే మన టాస్క్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఫైనల్లీ మనమైతే సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి, ఇదనమాట డౌన్ టౌన్లో ఉన్న బార్బర్ షాప్ వచ్చేసి ఇదిగోండి ఇదే. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి వెళ్ళాలి. లోపల అయితే నాకేం ప్రాబ్లం అనిపించట్లేదే. ఇక్కడి నుంచి మనకేం తెలియట్లేదు. ఓకే, ఎందుకన్నా మంచితో గన్ అయితే పట్టుకొని వెళ్దాం. ఒకవేళ ఎవరైనా ఉంటే మళ్ళీ ప్రాబ్లం కదా.
ఒకసారి చూద్దాం. నాకైతే అంత నార్మల్గానే అనిపిస్తుంది, ఏం లోపల ఉన్నట్టుగా అనిపించట్లేదు. అరే నో నో, కూర్చో కూర్చో, అక్కడే ఉండవు కదలకుండా. ఎవరైనా కదిలారనుకోండి కాల్చి పడేస్తా. ఎవరిని వదిలిపెట్టా. ఇవో అక్కడున్న డబ్బు మొత్తం ఇవ్వో. పదరా పదరా సోదరా, తొందరగా మనం వెళ్ళాలి. తొందరగా మనం వెళ్ళిపోదాం పదా. రేయ్ ఎక్కడికి వస్తున్నావు? నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. రేయ్ ఆగండి. అరే మనం ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళు ఎలా అయినా సరే మనం పట్టుకోవాలి. పద 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 పద, తొందరగా మనమైతే వెళ్ళి వాళ్ళని ఆపాలి. వాళ్ళు ఆపి ఆ కారు డబ్బు మనమైతే తీసుకొచ్చి బార్బర్కి ఇవ్వాలి. ఓకే, మనం చేయాల్సిన సహాయం ఇదేమో నాకు తెలిసి. ఓకే, వాళ్ళు ఎలా అయినా సరే ఆపాల్సిందే. నేను గన్ తీసుకొని రన్నింగ్ షూటింగ్ అయితే ప్రాక్టీస్ చేశాను కదా, ఇప్పుడు అయితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఎస్ 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 ఫైనల్లీ మనమైతే కార్ని పూర్తిగా కాల్ చేసాం. అయిపోయారా రే? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళే ఛాన్సే లేదు. ఒక్క బుల్లెట్ లోపల ఉన్నోడికి కనెక్ట్ అయితే మొత్తం సెట్ అయిపోతుంది. కనెక్ట్ బుర్రకి కరెక్ట్గా చేసాం. ఎస్ ఫైనల్లీ కొట్టేశాం, కొట్టి పడేసాం. ఎక్కడికి వెళ్తున్నారా? ఏంటి మైండ్ పోయిందా? ఒక్కొక్కడిని మనమైతే కరెక్ట్గా వేసేసాం అనమాట. ఫైనల్లీ వీళ్ళు అయిపోయారు. రేయ్ ఇంకా ఎవడైనా ఉన్నాడా? అంతా అయిపోయిందా? ఓకే, ఫైనల్లీ మనమైతే వీళ్ళందరినీ చంపి పడేసాం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళి ఈ బ్యాగ్ని ఆ బార్బర్ షాప్కి అయితే అప్పచెప్పాలి. అప్పచెప్పిన తర్వాత మనమైతే మంచిగా హెయిర్ కట్ చేసుకొని ఫస్ట్ టాస్క్ని కంప్లీట్ చేసి వెంటనే సెకండ్ టాస్క్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే, లేట్ చేయకుండా వెళ్దాం. దిగండి రా, దిగండి. సిగ్గు లేదారా? వీళ్ళందరూ ఇదే సరైన సమయం అని, సిటీలో మనుషులందరూ తక్కువ మంది ఉన్నారు, పోలీసులు ఎవరు లేరని ఇప్పుడే దొంగలందరూ వచ్చి చొరబడుతున్నారు. సరే మనమైతే మన టాస్క్ అయితే కంప్లీట్ చేసాం కదా. ఇక లేట్ చేయకుండా తొందరగా బార్బర్ షాప్కి వెళ్ళి ఈ కారు ఇంకా అలానే డబ్బు అప్పచెప్పి సో వాళ్ళకైతే మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంకా అలానే హెయిర్ కట్ కూడా చేసుకున్నట్లయితే ఫైనల్లీ మన టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇకైతే మనం వెళ్ళాలి. ఏంటి కార్ స్టక్ అయింది ఏంటి ఇక్కడ? ఈ కార్ పనిచేస్తుందా? ఓకే పనిచేస్తుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. వీళ్ళైతే చాలా హ్యాపీ అవుతారు అనుకుంటే నాకు తెలిసి. పాపం వాళ్ళు వాళ్ళ షాపు వదిలిపెట్టి వెళ్లకుండా ఇంత మంచిలో సరి కష్టపడుతున్నారంటే వాళ్ళ దగ్గర అన్యాయంగా దోచుకుంటున్నారు. సర్లేండి, ఫైనల్లీ మన టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా తొందరగా సెకండ్ టాస్క్ దగ్గర కూడా వెళ్ళాలి. అరే ఇంకా మనం హెయిర్ కట్ చేసుకోవాలి కదా, మర్చిపోయాను. సో ఓకే, ఫైనల్లీ మనమైతే బార్బర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. కారు డబ్బు ఇక్కడే ఉంచేద్దాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే హెయిర్ కట్ కూడా చేసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక హెయిర్ కట్ చేస్తారా ప్లీజ్? ఒక్క హెయిర్ కట్ కావాలి, మంచి హెయిర్ కట్ చేయండి. ఓ ఎస్ సార్, ప్రభాస్ లాంటి హెయిర్ కట్ చేస్తాను, కంగారు పడకండి. మంచి హెయిర్ కట్ చేస్తాను. కూర్చోండి కూర్చోండి, రండి రండి. ఎస్ ఇక్కడ కూర్చోండి, మీకు కొంచెం మంచి మోడల్ హెయిర్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూడండి. జగడ 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 జుగడ జుగడ. ఎలా ఉంది సార్? చూడండి. ఏంటయ్యా ప్రభాస్ హెయిర్ స్టైల్ చేస్తాను డిప్ప కటింగ్ చేసినట్టుగా ఉన్నావు. సర్లే వస్తా ఏదో ఒకటి. ఓకే, ఇప్పుడైతే మనం వీళ్ళకి అసలైన విషయం చెప్పాలి. ఇక్కడ మనమైతే డబ్బు తీసుకొచ్చామని. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీ డబ్బు తీసుకెళ్ళడం మేము చూసాము. సో ఆ డబ్బులు కూడా తీసుకొచ్చాం, అలానే వాళ్ళ కారు కూడా తీసుకొచ్చాను. బయటికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అవునా? ఒకసారి చూస్తా. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మళ్ళీ నేను నా డబ్బు తిరిగి చూస్తా అనుకోలేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ధను నన్ను ఏ టాస్క్ చేయొద్దన్నాడు, కానీ నేను ఆగలేను. నేను కూడా టాస్క్ చేయాలి కదా, చేసేద్దాం మనం కూడా. ఓకే, వాటర్ స్లైడ్, స్విమ్మింగ్ పూల్, ఫుల్ స్విమ్. ఏంటిది అన్నీ కన్ఫ్యూజన్గా ఉన్నాయి. ఏంటి వాటర్ స్లైడ్, స్విమ్మింగ్ పూల్, ఫుల్ స్విమ్మా? ఇదేంటి కొత్తగా ఉంటాయి అబ్బా టాస్క్లన్నీ. ఓకే, నాకు తెలిసి మనమైతే మన సిటీలో ఉన్న వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళాలి. అంటే వాటర్ స్లైడ్ దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ అంటే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైందిరా సించాన్గా. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. సించాన్ గారికి ఏదైనా సరే ఇలా అంటే అలా అర్థమైపోతుంది. ఇప్పుడు మన సిటీలో ఉన్న మన బిగ్గెస్ట్ టవర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ వాటర్ స్లైడ్ లోపల నుంచి మనమైతే జారి ఆ స్విమ్మింగ్ పూల్లో పడి ఆ స్విమ్మింగ్ పూల్లో మొత్తం మనమైతే స్విమ్ చేస్తే టాస్క్ కంప్లీట్ అవుతుంది. చూసారా ఎలా చెప్పాను? ఓకే గాయస్, మనమైతే ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట పెద్ద టవర్ దగ్గరికి. ఇప్పుడు మనమైతే పైకి ఎక్కి ఇక్కడి నుంచి సైకిల్తో జంప్ చేయాలి. ఓకే, మనమైతే సైకిల్తో ఇలా స్లైడ్ అవుతూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడి ఆ స్విమ్మింగ్ పూల్లో మనమైతే ఫుల్గా స్విమ్మింగ్ పూల్ని స్విమ్ చేసి అప్పుడు రావాలి. అమ్మయ్య, నాకు ఈ టాస్క్ వచ్చింది కాబట్టి పర్వాలేదు. ధను అన్నకు వచ్చింది అనుకోండి, ధను అన్న చలికి అస్సలు తట్టుకోలేడు. నేను చలికైనా తట్టుకోగలను, ఎందుకంటే మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో పడడం చాలా కష్టం కాబట్టి. కానీ పర్వాలేదు, సించాన్ గడికి ఏం కాదు. అరే యార్, ఇదేంటి ఎక్కట్లేదు? ఎక్కవే, ఎక్కు ఎక్కు. అది లెక్క, ఎక్కు ఎక్కు ఎక్కు, తొందరగా ఎక్కు తొందరగా ఎక్కు తొందరగా ఎక్కు. ఎక్కవే, టైం అవుతుంది.
ధను అన్న నాకు తెలిసి ఇప్పటికీ ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేసే ఉంటాడు. మనం కూడా ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే ధను అన్న చాలా హ్యాపీ అవుతాడేమో అనిపిస్తుంది. నాకు తెలిసి ఇదే లాస్ట్ టాస్క్ అనుకుంటున్నాను. ఏమో చూద్దాం, ఇంకా టాస్కులు ఉంటాయేమో. ఓకే, టాస్క్ కంప్లీట్ చేస్తే మనకైతే ఫైనలీ డోర్ కూడా ఓపెన్ అయిపోతుంది, ఎందుకంటే ధను అన్న టాస్క్ కంప్లీట్ చేసి ఉంటాడు. ఓకే, మనమైతే పైకి అయితే వచ్చేసాం. వెళ్ళవే వెళ్ళు. అమ్మయ్య, కష్టపడి మనమైతే చివరికి పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనమైతే సైకిల్తో అయితే తిన్నగా జంప్ చేయాలి. జంప్ చేసి మనమైతే డైరెక్ట్గా అయితే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి మొత్తం స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేయాలి. ఎస్, చూసారా, అంత కష్టమైన టాస్క్ని కూడా ఈజీగా అర్థం చేసుకున్నాను. ఓ ఓ ఓ ఓ మనమైతే వెళ్తున్నాం సించాన్, వెళ్తున్నాం జంప్ చేసినాం. అప్పా ఏంటి ఎంత చల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి నీళ్ళు. కానీ సించాన్, నీకేం కాదు, నువ్వు ఈ టాస్క్ చేయాలి, ఎలా అయినా సరే చేయాల్సిందే. మనం ఎంత చల్లగా ఉన్నా ఎంత ఏమైనా కూడా మనమైతే ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసి రావాలి. అప్పుడే ఈ టాస్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇకైతే మనం మొదలు పెడదాం. సించాన్ అసలు తగ్గదు, ఎందుకంటే ఇప్పుడు మనం చేయాల్సిందే ఈ టాస్క్ చేస్తేనే మన సిటీని మనం కాపాడాలి. ఎంత చలైనా సరే నువ్వు తట్టుకోగలవు, నీలో ఆ శక్తి ఉంది. పద, ఇదు అమ్మయ్య, మనం ఏదో కార్నర్ కంప్లీట్ చేసాం. ఇంకో కార్నర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇదు అమ్మయ్య, ఇంకో కార్నర్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఇదు ఎస్ మళ్ళీ మనమైతే ఇంకో కార్నర్ దగ్గరలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సించాన్ అనుకుంటే ఏమైనా సరే కరెక్ట్గా చేయగలడు. ఈసారి మనం చేసి చూపిస్తాం కూడా. వచ్చేసాం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. అమ్మయ్య, ఇక్కడ సర్కిల్ కార్నర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక రొటేషన్ వేసుకున్నట్లయితే అక్కడికి వెళ్తే ఇక ఫైనల్లీ మనమైతే కంప్లీట్ చేసినట్టే. చాలా చల్లగా ఉన్నాయి. దేవుడా, మనం ఎంత కష్టమైనా కూడా చేయాల్సిందే. ఓ గడ్డ కట్టించేలా వాటర్ ఉన్నాయి. అమ్మయ్య, ఇంకొంచెం మాత్రమే. ఫైనల్ టచ్కి వచ్చేసాం. ఎస్, ఫైనల్లీ మెటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కంప్లీట్. ఏంటిది, మనం ఒక టాస్క్ కదా కంప్లీట్ చేసాం, సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అని చూపెడుతుంది. వాటర్ స్లైడ్, స్విమ్మింగ్ పూల్, ఫుల్ స్విమ్మా, ఇది కంప్లీట్ అయిందా? ఊరిని సించాన్ ఇక్కడ లేడా? అరే, సించాన్ కష్టపడి వెళ్ళి ఆ టాస్క్ని కంప్లీట్ చేసినట్టుగా ఉన్నాడు. ఓకే, మన టాస్క్ చూద్దాం. ఓల్డ్ పీపుల్ ఆర్ స్టక్ ఇన్ ఏ ట్యాంకర్, హెల్ప్ దెమ్. ఓల్డ్ పీపుల్ స్టక్ ఇన్ ఏ ట్యాంకర్. మన సిటీలో ట్యాంకరే లేదు కదా. సిటీలో ట్యాంకర్ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఓకే, డన్, నాకు గుర్తొచ్చింది. ఓకే గాయస్, ఇదైతే విలేజ్లో ఉంటుంది. ఓకే, మనమైతే తొందరగా విలేజ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో విలేజ్లో ఉన్న ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంకర్లో ఓల్డ్ పీపుల్ స్టక్ అయ్యారా? అయ్యో, వినడానికి చాలా బాధాకరంగా ఉంది. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం, వాళ్ళైతే మనం కాపాడేద్దాం. ఓకే గాయస్, సించాన్ గారు నాకు తెలిసి ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాడు. నాకు తెలిసి ఇదే లాస్ట్ టాస్క్ అనుకుంటా. ఈ టాస్క్ని మనం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు ఆ డోర్ని ఓపెన్ చేసి వెంటనే దాని లోపల ఉన్న మంచు రాక్షసుని అంతం చేసి అప్పుడు స్థితిని మళ్ళీ నార్మల్గా చేయాలి. వామ్మో, చూడండి, చాలా ఘోరంగా అయిపోయింది. అసలు ఆకాశం చూడండి, మొత్తం ఆకాశం కిందకు వచ్చేసినట్టుగా ఉంది భూమిపైకి. ఓకే గాయస్, మనమైతే ఫైనల్లీ విలేజ్ దగ్గరలోకి అయితే చేరుకున్నాం. ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ట్యాంకర్లా అయితే ఉంటుంది. ఆ ట్యాంకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ దాంట్లో స్టక్ అయిపోయిన ఓల్డ్ పీపుల్ని కాపాడాలి. ఎవరు స్టక్ అయిపోయారో ఏంటో, పాపం వాళ్ళకి ఎంత సహాయం కావాల్సి వచ్చిందో ఏంటో. సమయానికి మనకి ఇలాంటి టాస్క్ వచ్చి చాలా మంచి పని అయింది. సో ఈ సమయంలో మనకి వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిది. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. మొత్తానికి కారణం ఈ మంచే. ఈ మంచుకి తట్టుకోలేక చాలా మంది ముసలి వాళ్ళు అక్కడే అలా ఉండిపోతున్నారు పాపం. ఇక లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. వచ్చేసాం అనమాట. ఇదిగోండి, ఎదురుగా కనబడుతుంది కదా, ఇదే ఆ చిన్న ట్యాంకర్. వామ్మో, ఇది చిన్నది కాదు, కొంచెం పెద్దదే. లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి వెళ్ళాలి. అయ్యో, దీని లోపల స్టక్ అయితే అయిపోయారనమాట. ఎవరు స్టక్ అయిపోయారో ఏంటో మనమైతే వెళ్ళి చూడాలి. ఓకే, ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఎస్, ఫైనలీ ఎక్కేసాం. ఓ మై గాడ్, నో, వస్తున్నా. అరే యార్, పాపం వాళ్ళైతే స్టక్ అయిపోయారు. ఓ నో, అరే తాతయ్య గారు, అరే బామ్మగారు, ఇద్దరు చాలా ఓల్డ్ పీపుల్లా ఉన్నారు. చూడడానికి వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నారు. అరే యార్, వామ్మో, వీళ్ళైతే స్ప్రో కోల్పోయారు. లేట్ చేయకుండా తొందరగా వీళ్ళైతే మనం హాస్పిటల్లో జాయిన్ చేసి వీళ్ళు నార్మల్ చేయాలి. ఈ టాస్క్ అప్పుడే మనకు కంప్లీట్ అయినట్టు. టాస్క్ కోసం కాదు, మనం మానవత్వం ఉంటే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. తొందరగా మనం తీసుకెళ్ళాలి. ఓకే గైస్, ఫైనల్లీ తాతయ్య గారు, నాన్నమ్మ గారు కార్నే తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు ఉన్నారనమాట. వాళ్ళిద్దరిని వాళ్ళ కార్లోనే తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మన బైక్ మీద తీసుకెళ్ళాం కాబట్టి. ఓకే, ఈ కార్ చాలా పాతదిలా ఉంది. స్టార్ట్ అవ్వవే. ఎస్, ఫైనలీ ఒక కిక్కి స్టార్ట్ అయింది. ఎంతైనా ఓల్డ్ వెహికల్స్ వచ్చేసి ఎంత మంచు కురిసినా ఏమైనా కూడా వెంటనే ఎలా అంటే అలా స్టార్ట్ అయిపోతాయి. ఓకే గాయస్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం. నేరుగా వెళ్ళి హాస్పిటల్లో అయితే తాతయ్య గారిని ఇంకా బామ్మగారిని జాయిన్ చేసి వాళ్ళైతే నార్మల్ చేయాలి. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరదాం.
అమ్మయ్య ఫైనలీ మనమైతే మన సిటీలోకి వచ్చేసాం. పాపం ఈ విలేజ్లో ఉండేవాళ్ళు హాస్పిటల్కి తీసుకొని రావాలన్నా కూడా ఎంత కష్టమైనా ఏమైనా సరే ఎంతో దూరం నుంచి వీళ్ళు తీసుకొని రావాల్సి ఉంటుంది. ఓకే ఫైనలీ మనం తీసుకొచ్చేసాం. ఈ హాస్పిటల్ ఈ మంచుకైతే మాత్రం చాలా ఘోరంగా అయిపోయినట్టుగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎవరన్నా ఉన్నారా లోపల? అరే యారు మనమైతే లోపలికి వెళ్ళి తొందరగా చూపించాలి. డాక్టర్ గారు ఉన్నారా ఎవరైనా? ఎక్స్క్యూజ్ మీ సార్. అరే యార్ ఎక్కడున్నారు? సార్ సార్ ఇదిగోండి వెనక్కి ఒక బామ్మగారు తాతయ్య గారు ఆ మంచుకి తట్టుకోలేక అలా స్ప్రో కోల్పోయారు. ఒకసారి ప్లీజ్ చూడండి సార్ ప్లీజ్. ఓకే సార్, మొత్తం నేను చూసుకుంటా, మీరేం కంగారు పడకండి. వాళ్ళు నార్మల్ అయ్యి లేచి కూర్చుంటారు, నేను చూసుకుంటా కదా. ఎస్ ఎస్ సార్ ప్లీజ్ ఆగండి, వాళ్ళని తొందరగా ఇప్పుడే తీసుకొస్తాను. బామ్మగారు తాతయ్య గారు మీకేం కాదు, మిమ్మల్ని నార్మల్ చేస్తారు డాక్టర్ గారు. A few moments later. మళ్ళీ ఇలా బతుకుతామనుకోలేదు. మా ప్రాణం మీద ఆశలు పోయాయి నాయన. నువ్వు మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఎంతో మేలు చేశావు. నా భార్యని మళ్ళీ చూస్తా అనుకోలేదు, ఈ లోకమే చూస్తా అనుకోలేదు. అవును నాయన, నువ్వు చాలా మంచి పని చేసావు. అయ్యో బామ్మగారు తాతగారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచు బయట చాలా ఘోరంగా కురుస్తుంది. ఈ మంచును ఆపడానికి నేను ప్రయత్నిస్తున్నాను, చాలా చాలా చేయాల్సినవి ఉన్నాయి. సరే నేను తొందరగా ఇంటికైతే వెళ్ళాలి. సరే బామ్మగారు తాతగారు జాగ్రత్తగా ఉండండి, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఇంటికి బయలుదేరాలి. అబ్బా టాస్క్ ఏం కనబడట్లేదు. ధను అన్న టాస్క్ కంప్లీట్ చేస్తేనే ఇంకో టాస్క్ వస్తుంది. అరే వచ్చింది, గెట్ ఎ కీ ఇన్ యువర్ హౌస్. ఓ మై గాడ్, ఫైనల్లీ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంది. ధను అన్నది, ధను అన్న ఇందాకే కంప్లీట్ చేసినట్టుగా ఉన్నాడు. గెట్ ఏ కీ ఇన్ యువర్ హౌస్ అంటే మన ఇంట్లోనే తాళం దొరుకుతుంది. దీని యొక్క తాళం చెవి దొరికినట్టే దీన్ని ఓపెన్ చేసి లోపలున్న మంచు రాక్షసుని వెంటనే అంతం చేయాలి. కానీ ఇప్పుడు ఎక్కడ వెతకాలి? ఇన్ యువర్ హౌస్ అంటే మా ఇంట్లోనే ఉంటుందా ఇది? సరే లేట్ చేయకుండా ఒకసారి మనమైతే చూద్దాం, మన ఇంట్లోకి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఇది వెరిఫై చేసుకుందాం. ఓకే ఇదైతే కరెక్ట్గానే చెప్తుంది. ధనువన్న వచ్చేసావా? ధనువన్న ఏంటి ధనువన్న నీకు గుండె అయిపోయింది, గుండె వచ్చేసింది ఏంటి ధనువన్న నీకు? రే వాడెవడో హెయిర్ కట్ చేశాడు, కరెక్ట్గా చేయలేదురా, అందుకే మొత్తం జుట్టు రాలిపోయింది. సరే సించాన్ నెక్స్ట్ టాస్క్ ఏంటి? టాస్క్ మొత్తం కంప్లీట్ చేసినట్టుగా ఉన్నా నువ్వు కూడా ఒకటి. సరే నేను కూడా టాస్క్ కంప్లీట్ చేస్తాను, వెంటనే ఇంకో టాస్క్ కూడా కంప్లీట్ చేయాలి. ఏంటి నెక్స్ట్ టాస్క్? ధనువన్న నెక్స్ట్ టాస్క్ అంటే అది 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 ఏంటంటే గెట్ ఏ కీ ఇన్ యువర్ హౌస్. ధనువన్న ఆ కీ వచ్చేసి మన ఇంట్లోనే ఉందంట, దాన్ని మనం కనిపెట్టామనుకో వెంటనే ఇది ఓపెన్ అవుతుంది. వస్తున్నా ధనువన్న, నేను కూడా వస్తున్నా, తొందరగా వెతకదాం పద. దీన్ని ఓపెన్ చేసి ఆ మంచు భూత రాక్షసుని మనం అంతం చేయాలి. ఎస్ 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 ఫైనల్లీ మనకైతే మనం అనుకున్న దానికి ఫలితం వచ్చినట్టుగా ఉంది. కానీ ఇంకా ఆ కీ అయితే మనం వెతకాలి. సో ఆ కీ వచ్చేసి మన ఇంట్లోనే ఉందంట. లేట్ చేయకుండా తొందరగా కీని అయితే వెళ్ళి చూడాలి. కీ ఉందో లేదో అప్పుడైతే మనకు తెలుస్తుంది. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. మంచు విపరీతంగా కురుస్తుంది బయట అయితే. ఓకే ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం కనబడట్లేదు. ఇక్కడ మన ఇంట్లోనే కీ ఉందంటే అది ఎక్కడ ఉంటుంది? అరే ఇంతవరకు ఇంత కష్టమైన టాస్క్లు చేసాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆ టాస్క్ కూడా పెద్ద కష్టమేం కాదు, సింపుల్గా మనం అయితే చేయొచ్చు. అది మన ఇంట్లోనే ఉంది కాబట్టి ఈజీగా కనిపెట్టచ్చు. సించాన్ నువ్వు పైన చూడరా, ఇక్కడ నాతో ఏం చేస్తున్నావు? ధనువన్న నువ్వు పైకి వెళ్ళు, నేను కింద కరెక్ట్ గా చూస్తాను, సరేనా? వెళ్ళరా. సరే సరే ఏదో ఒకటి కరెక్ట్గా వెతుకు. ఆల్రెడీ నేను వెతికాను, అంతగా నాకు కనబడలేదు. ఒకసారి నువ్వు కూడా చూడు. ఇక్కడ ఏమన్నా మీకు తాళం కనబడితే చూడండి, నా కళ్ళు అంతగా కనబడట్లేదబ్బా. ఒకసారి చూద్దాం, ఇప్పుడైతే మనకు తెలుస్తుంది. తాళం తాళం తాళం, ఎక్కడ దాగున్నావే తాళం చెవి? ఇక్కడెక్కడ మనకు తెలియట్లేదు. ఎక్కడున్నావు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉందని చెప్పాడు కానీ ఇక్కడ నాకైతే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎక్కడుంది ఎక్కడుంది? తాళం చెవి ఓపెన్ చేస్తేనే మనమైతే ఈ స్నోమ్యాన్ లోపలికి వెళ్ళగలం. ఏంటబ్బా ఇంత పెద్ద స్నోమ్యాన్? అరే నాయన లోపల ఇంకా ఎలా ఉంటాడో భయంకరమైన రాక్షసుడు. ఓరి నాయన బయట కనబడుతుంది మొత్తం ఒక ఇల్యూజన్, మనకైతే నిజంగా లోపల ఏముందో తెలీదు. సించాన్ కనబడిందో ఏమన్నా? సరే ఒకసారి కిందకి వెళ్ళి వెతుకుతా, నాకు నేనే. వీడికైతే కనబడినట్టుగా నాకు అనిపించట్లేదు. ఒకసారి మనం వెళ్ళి కిందకి చూసాం అనుకుంటే అప్పుడే మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడు నిలబడి మాట్లాడుకునే ప్లేస్లో ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు మనం నిలబడే ప్లేస్ ఎక్కడా? అరే యార్ ఎక్కడ ఎక్కడ ఎప్పుడు ఎక్కువగా నిలబడి ఎక్కువగా మాట్లాడే ప్లేసు ఎక్కడ? అరే మనం ఇంట్లో ఎక్కువగా మాట్లాడడం కదా సించాన్, నాకు తెలిసి ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండదు అనుకుంటున్నాను. మన ఇంటి బయట ఒకసారి చెక్ చేస్తే ఉంటుందేమో అనిపిస్తుంది. ఏమంటావు? ధనువన్న సారీ, ఆల్రెడీ నేను తాళం చెవిని చూశాను కానీ నేను నీకు చెప్పలేదు. దా చూపెడతారా? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా ధనువన్న. ఇదిగో మనం ఎప్పుడు మాట్లాడే ప్రదేశంలోనే ఉంది, ఇక్కడే మాట్లాడతాం కదా ఎక్కువగా. ఇక్కడే తాళం చెవులు అయితే ఉన్నాయి. ధనువన్న ఫైనల్లీ తాళం చెవి దొరికేసింది. లేట్ చేయకుండా నేనే వెళ్ళి ఫాస్ట్గా దాన్ని ఓపెన్ చేస్తా. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇంత ఘోరంగా మంచు పెరిగిపోతుంది. ఇంత ఘోరంగా మంచు పెరుగుతున్న సమయంలో ఎలా అయినా సరే మనం ఆపాలి, లేకపోతే సిటీ మొత్తం మంచు దిబ్బతో మొత్తం కూరుకుపోయి సిటీ మొత్తం అంతం అయిపోతుంది. వచ్చేసా సించాన్ గడు ఎలా అయినా సరే దీన్ని మొత్తం ఆపగలడు. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం.
అమ్మయ్య లేట్ చేయకుండా తొందరగా మనమైతే తాళం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసించాన్ అప్పుడు ఈ మంచు రాక్షసుడు పని మా ధను అన్న చూసుకుంటాడు. లోపల వాడైతే ఉన్నాడు. ఓపెన్ 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 అరే ఈ తాళం కాదు, నెక్స్ట్ ఈ తాళం కూడా కాదు. అయ్యో ఇందులో చాలా తాళాలు ఉన్నట్టుగా ఉన్నాయే. అరే ఒకసారి మళ్ళీ మనం ప్రయత్నిద్దాం. అరే ఇది కూడా కాదా, ఎన్ని తాళాలు ట్రై చేయాలరా. సరే ఈసారి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వు ధను అన్న. ఫైనల్లీ నేను ఓపెన్ చేయలేదు ధను అన్న, సారీ. చేస్తా, నాకు ఇంకొక తాళం మాత్రం ఉంది. ఈ తాళం కూడా నేను ప్రయత్నించాను అనుకో, ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. ఈసారి ఓపెన్ అవ్వాలి. జై రంగబాబా, ఓపెన్ అవ్వు. రే ధను అన్న, ఇది ఓపెన్ అయ్యింది ధను అన్న, ఈ డోర్ ఓపెన్ అయింది లోపలికి. ఓ మై గాడ్ ధను అన్న, నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిపోయాను ధను అన్న, నేను లోపలికి వచ్చేసాను. లోపల మొత్తం నార్మల్గానే ఉందేంటి, నాకు లోపల ఎవరు కనబడట్లేదు ధను అన్న, అంత నార్మల్గానే ఉంది. ఏం కనబడట్లేదేంటి, లోపల నుంచి బయటకు కూడా కనబడుతుంది. బయట ఏం జరుగుతుందో మనకి లోపల నుంచి క్లియర్గా తెలుస్తుంది ధను అన్న. కానీ లోపల మనం అనుకున్నట్టుగా ఎటువంటి రాక్షసుడు లేడు. ఇప్పుడు ఏం చేయాలి ధను అన్న, ఎలా కనిపెట్టాలి? నేను మీకు కనబడట్లేదా? సరే వస్తున్నా మీ ముందుకి. అయిపోయారా మీరు? ఇప్పుడు నా చేతుల్లో ఒక్కొక్కడు అయిపోయాడు. నన్నే తోస్తావా? అయిపోయావు నువ్వు. ఈసారి నువ్వు అయిపోయావు. రారా తేల్చుకున్నావు. రా రా రా. పారిపోతున్నావు ఎందుకో? అయిపోయావు నువ్వు. ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. వస్తున్నా. అయిపోతావురా, నిన్ను చంపేస్తా ఇక్కడే. అరే వీడు వస్తున్నాడు. మన రంగబాబు గారు ఏం చెప్పారు? గురు చూసి కరెక్ట్గా వీడి నుదుటి మీద కొట్టమన్నారు. అప్పుడే వీడు చేస్తాడు, లేకపోతే వీడు చావడు. సరే మనం వెనక్కి వెళ్దాం. అబ్బా రేయ్, అయిపోయావరా మంచు భూతం. నీకు మొహం పేలిపోతుందిరా. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోతావు. అవుడు నాయన, వీడు వస్తున్నాడు. నువ్వు నా చేతిలో అయిపోతావు, నేను నీ చేతిలో చూసుకుందాం. తీసుకో. అమ్మా కరెక్ట్గానే కొట్టానా? ఎస్ కరెక్ట్గానే కొట్టాను. వీడు అయిపోయాడు. అరే నిజంగానే వీడు అయిపోయాడు. అరే అయిపోయాడు. అదే బంగారం వచ్చింది, అదిగోండి. వాడిని కొట్టినంటే బంగారంలో మెరిచింది. అంటే ఇప్పుడు ప్రకృతిలో మార్పులు జరగబోతున్నాయా? ఏం మార్పులు జరగబోతున్నాయి చూడాలి. అరే ఏమైంది సడన్గా? అరే మళ్ళీ సూర్యుడు రావడం స్టార్ట్ అయినట్టుగా ఉంది. అరే నేను నమ్మలేకపోతున్నాను. అరే కానీ ఆ మంచు భూతం కూడా అలానే ఉన్నాడు. అరే ఇప్పుడు ఏం జరుగుతుంది? అరే సూర్యుడు పూర్తిగా వచ్చాడు. ఎస్ ఇక్కడున్న మంచు మొత్తం పోయింది. ఇంకా పెద్ద మంచు భూతం అలానే ఉందేంటి? నాకేం చేయాలి అర్థం కావట్లేదు. వీడిని మళ్ళీ కొట్టాలనుకుంటా. ఓ మై గాడ్, మన రంగబాబు గారు చెప్పినట్టుగా మొత్తం ప్రళయం వచ్చింది. వాడు అయిపోయాడు. అరే మళ్ళీ ఆగిపోయింది. అరే ఏం జరుగుతుంది? మొత్తం ఇన్ని వింత విడ్డూరాలు జరుగుతున్నాయేంటి? సించాన్ అరే సించాన్ అక్కడే ఉన్నాడు. సించాన్కి ఏమైనా అయిందేమో. సించాన్ నీకేమైనా అయిందా? సించాన్, అరే సించాన్ గడికి, అమ్మయ్యా సించాన్ గడికి ఏం కాలేదు. సించాన్ అయిపోయిందిరా. ఫైనల్లీ మనం అనుకున్నది సాధించాం. నమ్మలేకపోతున్నాను. ఇలా మనం చేసి మన సిటీని కాపాడామంటే ధనువన్న నాకు చాలా ఆనందంగా ఉంది. చివరికి ఆ మంచు భూతాల పని పటాపంచలైంది. అవును సించాన్, నువ్వు అన్నట్టుగానే చివరికి దాన్ని అంతం చేశాం. ఎస్ ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా మన సిటీని అయితే చివరికి కాపాడేశాం. చూసారా, ఈరోజు ఇలా జరిగింది. మా సిటీ మీదకి ఎవరైనా ఎప్పుడైనా వచ్చారనుకోండి, అవెంజర్స్ ఉన్నా లేకపోయినా ఈ ధనుష్ సించాన్ ఉన్నారని మర్చిపోకండి.